ఏం గేమ్ ఆడుతానప్పా? ఏం గేమ్? అవునా? ఏనా బాగున్నావా? బాగున్నావా? బాగున్నా కూర్చోండి. ఏం గేమ్ శివా? గేమ్ ₹1,00,000? ఏంది సయ్యా? పెద్ద డీలింగ్ చేస్తున్నట్టున్నాడు. గేమ్ కి 1,00,000? ఏం గేమ్ శివా? గేమ్ కి 1,00,000 అంటే అన్న మంచి ఊపింది ఉన్నాడు. కోట్లు కోట్లు సంపాదిస్తున్నట్టున్నాడు. మనకి తెలియకుండా పిల్లోళ్ళు ఉన్నారు, పిల్లోళ్ళని అడుగుతాను చూడు. అది సరే సరే. అది ఆయన కన్ఫర్మ్ చేసేదే. మీరు మాట్లాడుకుంటే మధ్యలో మేము దేనుకుండేది టీ గేమ్ గురించి మాట్లాడుతున్నా. లక్షలు సంపాదిస్తున్నా. వాడు మనోడు తెలిసినోడు ఉంటే శివ అని వాడు ఒకటి పందెం, అదేదో గేమ్ అంట, హైవేలో గేమ్. ఎట్లా? హైవేలో గేమ్ ఒకటి, కొండ మీద గేమ్ ఒకటి, బావిలో గేమ్ ఒకటి. అంటే ఈత కొట్టేదా బావిలో? ఈత కొట్టేది కాదప్ప. ఈత కొడితే అందరూ డబ్బులు ఇస్తారు. ఈత ఎవరికి రాదు, ఈత అందరికి వస్తుంది. బావిలో అంటే ఇంక ఈతనే కదా? కాదు కాదు, చెప్తా చూడు, కరెక్ట్ విను. హైవేది వచ్చేసి ఇప్పుడు నువ్వు చేస్తావు, హైవేది ఎవరు చేస్తారు? నేను చేస్తాను. నువ్వు చేస్తావు కదా. 10 వీలర్ లారీ 180 స్పీడ్ లో వస్తా ఉంటుంది హైవే మీద. నువ్వు మనం లారీని ఆపం, అవత 4 వే ఉంటుంది లైన్. యువతల నుంచి అవతలికి నువ్వు క్రాస్ చేయాలి. ఎట్లయితే మనిషి పోతాడు. పోతే ఏం నాయనా? ఎందుకు పోతారప్పా? 180 స్పీడ్ నా? ఏమి 180 స్పీడ్ ఏమైతుంది? తగలదురా అంతసేపటికి. ఏంది ఇప్పుడు ఇట్లా లారీ వస్తా ఉంటుంది, టక్కని వెళ్ళిపోతావు అంతే. అది గుద్దుకొని టక్కని మేము వెళ్ళిపోతాం పైకి. యాడికి పోరప్పా, యాడికి పోతారు? ఏం కాదురా, మంచి గేమ్ అది. ఎట్లయితుంది నా? ఇది కాదు, వేరే చెప్పు. కొండ మీద గేమ్. సరేలేపా, కొండ మీద మీ ఇప్పుడు ఇద్దరు చేస్తారా కొండ మీదది? 10 వీలర్ ఇది 10 వీలర్ లారీ క్లోజ్ చేద్దాము. కొండ మీద ఇద్దరు మీరు కొండ మీద పైకి తీసుకుపోతారు. కొండ దగ్గర నాకు తెలిసి ఒక 200 అడుగులు పైన ఉంటుంది కొండ. ఆ కొండ మీద 200 అడుగు అంటే ఎట్లుంటుంది? వాళ్ళకి పైన ఉంటుంది. బైక్ ఓటిస్తారు మీకు. మిమ్మల్ని ఇద్దరిని కూర్చిపెట్టేసి కిందికి రాండి అని చెప్పేసి వాళ్ళు అటు నుంచి వదిలేసి వెళ్ళిపోతారు. ఫుల్ 100లో స్పీడ్ రైజ్ స్పీడ్ పెట్టేసి కట్టేసేసి దారము పెట్టేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు బండి రాలా, మేము రాలా కిందికి? ఏమి కిందికి వచ్చే డబ్బు ఏం తెలియదన్నా అట్లా ఎత్తుంటుంది. కిందికి రాలా అంటాను. కాదనా, బండి వస్తుంటే మేము వస్తామా, లేదంటే ఇద్దరం వస్తామా? చెప్పు. మీరు వస్తేనే డబ్బులు, మీరు రాలేదనుకో మాకు ఎటువంటి సంబంధము లేదు. అట్లయితే మాకు పోయే గేమ్ లో అది చెప్తాను అన్ని. ఒకటి బాగుపడే గేమ్ లేదు. పోయే గేమ్ కాదప్ప ఇది. ఇంక వాళ్ళు కనిపెట్టిన గేమ్, అది కొత్త గేమ్. అది చైనా కనిపెట్టినది. వేరే వాళ్ళు ఫోన్ చేసినారు నాకు, ఇట్లా గేమ్ ఉన్నదన్నా అని చెప్పేసి. పోయే గేమ్ చెప్తున్నావు నువ్వు. ఏమి ఈ 2 వద్దు కానీ ఆ బాయిలో గేమ్ చెప్పు. ఏందో చూద్దాం. బాయిలో గేమ్ నువ్వు చేస్తావా? వాడు చేస్తాడులేనా? ఓకేనా? ఓకే. బాయిలో ఏం లే, 100 అడుగులు ఉంటుంది బాయి లోతు. నువ్వు బావి పై నుంచి దుంకుతావు కిందికి. 4 నిమిషాలు లోపలే ఉండాలి. 4 ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. 4 నిమిషాలు. వాడు పిల్లోడు నా. వాడు ఏమైతుందిరా? ఏమైతుందిరా పై నుంచి దుంకాకి? ఇప్పుడు నువ్వు ఉంటున్నా? నేను చేయలేదనే కదా మీకు చెప్తాను. నువ్వు 4 నిమిషాలు ఇట్లా ఊపిరి బిగబట్టుకొని బాయిలో ఉండలేవా? ఇప్పుడు ఏం లే, బాయిలో దిగుతావా? 4 నిమిషాలు లోపలే ఉంటావు. అట్లే 4 నిమిషాలు టైం అయిపోయే వరకు నేనెందుకు సంపాదిస్తారా మీకు? పైకి వస్తే మీకే డబ్బులు ఇస్తాడు ఆయన. ఎంత కాని పని గానీ సింపుల్ గేమ్ క్రికెట్ అట్లాంటివి ఉంటే చెప్పు. అట్లా లేవప్పా, ఇట్లా రిస్క్ తీసుకునేవే ఉన్నాయి కానీ అట్లావన్నీ లేవు. లేదంటే ఇది ఇంకోటి చేస్తావా? ట్రైన్ గేమ్. ఇప్పుడు ట్రైన్ 120 స్పీడ్ లో పోతా ఉంటుంది. పట్టాల మీద నిలబడి ఒంటి చేత ఆపల్లా. ఖచ్చితంగా
ట్రైన్ ఉంటుందప్ప 150 స్పీడ్ లో 150 స్పీడ్ లో పోతాంది ట్రైన్. నువ్వు పట్టాల మీదకి పోయి మామూలు ఏమి దానికి మనము సిగ్నల్ చూపించకుండా చేత్తో ఆపల్లా. నువ్వు ఆపు చూపిస్తా నేను కోటి రూపాయలు ఇస్తా. నేను చేయలేననే కదా మీ చేస్తారనే కదా నేను చెప్పాను. ఎట్లా చేస్తా అన్న ఓ చేస్తా అంటాను, అది 120 స్పీడ్ అంటాను. 120 స్పీడ్ నా ఒతురు నువ్వు ఆపినా సరిపోతుంది. నేను చేయలేదు. అందుకు ట్రైన్ ఇప్పుడు వస్తుంది, పోదాం బానా చేద్దాం బానా. ట్రైన్ ఒతురు నువ్వు చెయ్యి, మళ్ళీ నేను చేస్తాను. కాదప్ప నీకు 4 గేములు చెప్పినాను. 4 గేముల్లో ఏదన్నా ఒకటి చేస్తానా అని చెప్పి నువ్వు చేయలేదు. ఇంకోటి ఉందిరా లాస్ట్ కి చేస్తావా? చెప్పునా సింపుల్ ఏం లేదు, శ్మశానం లేకి 12 గంటలకు పోతాం మనం రాత్రి. ఆడ బెడ్డును బెడ్షీట్ తీసుకొని ప్రొద్దున్నే 6 వరకు ఆడే పండుకొని రాలా. సరే మొన్న చేస్తావా ఇది? నువ్వు వస్తేనే డబ్బులు, రాకపోతే మాకు సంబంధం. చేస్తావా ఇది? సరే ఎవరు చేస్తారు దీంట్లో? ఇద్దరు లేదప్పా, ఊరికి ఒక గేమే. సరేలేనా వాడిని కూర్చోబెడదాం. కాదురా మీరు యాది ఒప్పుకోకపోతే వాడిని కూర్చోబెడదాం. చేస్తావు నువ్వు మళ్ళా మీ ఇంట్లో అంతా చెప్పేసి నువ్వు ఇచ్చేసుకొని తీసుకో. నువ్వు మళ్ళా లేదన్నా నేను చేయలేను అట్లా ఇట్లా అంటే మనం మళ్ళా 1,00,000 రూపాయలు మనం కట్టాలి. నిమ్మకాయలు అట్లానే ఉంది. నిమ్మకాయలు తీసుకోవాలా? నిమ్మకాయలు ఇట్లా చుట్టూ పెడతాము, శ్మశానంలో బెడ్ వేసుకుంటాము, బెడ్షీట్ వేసుకుంటాము, రాకూడదండి పోయి. ఒక చేయలేరా గేమ్ ఇది? ఎవరన్నా పక్కన కెమెరా ఉంటాయి పోయి. నీకు బాగుంటుంది అది. ఎవరు చేస్తారు? అట్లాగా సాంపుడు అయితే పోసాయి ఆంజనేయ సాంపుడు లేదప్పా, అది నువ్వు కాదు. శ్మశానంలో పోతావు, బెడ్షీట్ తీసుకుంటావు, మా వారు రెడీ పోన్నా దానికి. సరే ఆ గేమ్ చెయ్యి. వీనికి ఇంకొక గేమ్ చెప్తాను నేను. చెప్పు, అది వేరే ఉంటుంది. ఇంకోటి ఆయనకి ఏం లేదు, సింపుల్ గా చెప్తాను. ఆయనకి నీ కొంచెం రిస్క్ ఉంటుంది. నువ్వు ఒప్పుకున్నావు కదా నువ్వు ఇది? ఒప్పుకున్నా. ఆ పిల్లోనికి ఏం లేదు, ఆ పిల్లోని 2 లక్షలు, నీది 1,00,000 రూపాయలే. ఉండండి కొట్లాడతాను చెప్పేది. ఈ పిల్లోడికి సైకిల్ ఒక రూట్ లో పోతా ఉంటుంది. సైకిల్ మీద ఒక బాటిల్ పెట్టింటాడు. ఆ బాటిల్ తీసుకొని నీళ్ళు తాగాల. సరే మీరు మాత్రం బాగా హ్యాపీగా ఉంటారు. మమ్మల్ని నేను కూర్చుపోతా. నేను కూర్చుపోతా మధ్యలో. నువ్వు ఇంకోటి చెప్తున్నా నేను. ఇప్పుడు చూడు, ఇంకోటి వచ్చేసి ఉండరా. ఇంకోటి ఏం చేస్తావంటే, ఇప్పుడు కంప చెట్లు ఉంటాయి కదా, ముళ్ళ చెట్లు. ముళ్ళ చెట్టు ఆడ తీసుకొని దాని మీద నువ్వు బెడ్ వేసి పండుకుంటావు. గంట సేపు ఉంటే నీకు 1,00,000 రూపాయలు. మా వాడు ఈజీ చెప్తాడు. ఉన్నది చెప్తాడా? అయ్యా సాప వేసుకుంటావప్పా, అదే బెడ్ అంటే. సరేలే, నీకు యా చెట్టు కాల చెప్పు. కంప చెట్టా, తుమ్మ చెట్టా, లేకపోతే రేగిపల్లి చెట్టా? రేగిపల్లి చెట్టు. రేగిపల్లి అవైతే బాగా దిగుతాయిలే. అదే ఉన్నిలే. అయ్యో వీనికి ఇంకా కష్టంగా ఉంటుంది చూడతా. రేగిపల్లి చెట్టు ముళ్ళు ఉండవు, ఈజీగా. సరే నీకు అదే ఇంకోటి వీనికి వచ్చి సింపుల్ గేమ్ ఇద్దో. వీనికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అది. చూడు, చెప్పునా. కంప చెట్టు దగ్గరికి పోయి కింద బాటిల్ పెట్టింటాం, నీళ్లు పెట్టింటాం. అది తీసుకొని పోయి తాగాలి అంతే. అయ్యా సరే, నాకైతే ఓకే. ఓకేనా? ఇప్పుడు మొత్తం అన్ని 2 గేమ్లు అయినాయి. వీని 2 అయినాయి. ఇంకోటి మూడోది చెప్పుదునా? ఏమే వీనికి కష్టంగా ఉండేది చెప్తాను లేరా, నీకు ఈజీగా ఉండేది చెప్తున్నా. వీంది వచ్చేసి చేన్లో బాగా ఎండుండే టైంలో చెప్పులు లేకోకుండా నడుచుకుంటా పోతాడు.
4 అడుగులు నడుచుకుంటా పోయి మళ్ళీ చెప్పులు వేసుకుంటాడు. అయ్యా అంతే. సరే నీ గేమ్ ఇంకా సింపుల్ గా ఉంటుంది చెప్పాలా. సరే నువ్వు ఇప్పుడు మనం కట్లన్నీ అంటించేసి నిప్పులన్నీ ఇట్లా పెట్టింటాం. ఆ నిప్పుల మీద కూర్చుంటావు. నువ్వు 1 అర్ధ గంట సేపు కూర్చుంటావు. ఏరా పండుకోవాలంట. అది వదిలే మళ్ళీ ముళ్ళ చెట్లలో పండుకోవాలంట. పిల్లలు అట్లా 4 అడుగులు అంటే ఇట్లా 4 అడుగులు కాదు, 8 వరకు 4 అంటే 8 పోలా. నేనైతే చెప్తా నీకు సింపుల్ గా నా డబ్బు వచ్చే రూపాయి మళ్ళా నీకు ₹1 సింపుల్ గా చెప్తా చూడు. ఇప్పుడు ఇట్లా గాజపులన్నీ పగలు కొట్టి కింద వేసింటాం. నువ్వు 50 మైళ్ళ స్పీడ్ తో ఉరికెత్తుకుంటా గాజపుల మీద తొక్కుంటా పోతావు. ఇది నీ గేమ్. ఇది వచ్చేసి ఆ గాజపులన్నీ ఎత్తేసి కవర్లోకి వేసుకొని వచ్చేస్తావు. సరేలేదా నాకేదో ఓకే అంటే కదరా 3 గేమ్లు. నీకే కూర్చోరా నువ్వు. ఏమి చెప్తున్నా నాకైతే అన్ని కష్టాన్ని చెప్తున్నాడు. ఎవరు చెప్తాను కష్టాన్ని? వద్దు ఉండు చేయరా. ఉండరా నువ్వు. 3 లక్షలు ఇచ్చేస్తున్నా. నీకేం వద్దు కదా. వద్దులే ఇచ్చేస్తున్నా. సరేలే అప్ప. ఇంకోటి ఏమని చెప్పాలా వద్దా? వద్దులే చేయవా? సరే నువ్వు ఆ పిల్లతో నేను మాట్లాడుకుంటా. సరే ఫోన్ చేసిన తర్వాత వచ్చేసి